టుడే జానీ మాస్టర్ గారికి అయితే నేషనల్ అవార్డు అయితే వచ్చిందనమాట. సేమ్ టైం సండే అయినా నైట్ పాయింట్ టీ షర్ట్ మీద నేనైతే వచ్చేసాను. అండ్ సేమ్ టైం వాళ్ళ మిస్సెస్ గారు మన పక్కనే ఉన్నారు. మరిన్ని వివరాలను ఆవిడని అడిగే తెలుసుకుందాం. మేడం హాయ్. హాయ్ అండి. చాలా ఆనందంగా ఉంది మేడం. మన జానీ మాస్టర్ గారికి నేషనల్ అవార్డు వచ్చినందుకు. సేమ్ టైం వాళ్ళ మిస్సెస్ మీరు, మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకా అందరూ ఆడియన్స్ తరపు నుంచి అందరి తరపు నుంచి నేను ఇంకా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే మాస్టర్కి ఒక గుర్తింపు వచ్చింది ఈ అవార్డు వల్ల. అంటే చిన్న అవార్డు కాదు, ఇది మన జాతీయ అవార్డు, అంటే నాట్ ఎ జోక్. అది మన దానిలో ఏపీ నెల్లూరు బిడ్డకి వచ్చినందుకు ఇంకా హ్యాపీగా ఉంది. ఓకే. అండ్ సేమ్ టైం ఎప్పటి నుంచో చూస్తున్నాం ఆయన్ని. అండ్ ఎన్నో కష్టాలు పడి అసలు చాలా హార్డ్ వర్క్ చేసి ఈ స్థాయికి వచ్చారు. ఎలా అనిపిస్తుంది మేడం మీకు? ఎందుకంటే చాలా దగ్గర నుంచి వాచ్ చేస్తుంటారు కదా మీరు. పాపం డైలీ కాళ్ళ నొప్పులను ఏడుస్తుంటారండి. అంటే లిటరల్గా కాళ్ళకు ఒక్కొక్కసారి ఏమంటారు వాచిపోయి వాటర్ బబుల్స్ లాగా వచ్చేసేవి. అవి నేను చూశాను కదా. సో అది ఏది ఉన్నా క్రెడిట్ గోస్ టు మాస్టర్, అంతే, జానీ మాస్టర్. ఓకే. అంటే హ్యాపీనెస్కి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అస్సలు మాటలు కూడా లేవు. అది ఓకే. అండ్ సేమ్ టైం మేడం, మన రామ్ చరణ్ గారు టాలెంట్, అంటే చిరంజీవి గారు కానీ రామ్ చరణ్ కళ్యాణ్ గారు టాలెంట్ ఎక్కడుంటే అక్కడ గుర్తిస్తారు. అండ్ సేమ్ టైం మాస్టర్ గారికి అయితే ఓ సాంగ్ అయితే ఇచ్చారు రచ్చ సినిమాలో. బట్ ఈ సమయంలో వాళ్ళ గురించి ఏం చెప్తారు మేడం? రామ్ చరణ్ సార్ అసలు చాలా సపోర్ట్ చేశారు డే వన్ నుంచి. ఇప్పటికీ కాదు, ఎప్పటికీ మాతోనే ఉంటారని కోరుకుంటున్నాను. ఆయన ఏదైనా చేస్తానని అంటే ఖచ్చితంగా చేస్తారు, చెప్పకపోయినా చేస్తారు. సో సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అంటే హ్యూమానిటీకి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు ఒక్క మాటలో. ఏదన్నా ఇక ప్రాబ్లం ఉంది అని అంటే వెంటనే రియాక్ట్ అవుతారు. ఇన్ కేస్ అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నా కూడా వాళ్ళ మేనేజర్స్కి చెప్పు, ఏదో ఒక రకంగా అందుబాటులో ఉంటారు. పలానా జానీ మాస్టర్కి ఇలా ఉంది, ఏదో ఒక ఆయన చెప్పాల్సిన మెసేజ్ అయితే మనకి పాస్ చేస్తారు. సో చాలా అండి, ఆయన రామ్ చరణ్ సార్ అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే మేము ఫీల్ అవుతాం. అట్ సేమ్ టైం మేడం, జానీ మాస్టర్ గారిని ఇంత ముందుకు చాలా యాక్టిట్యూడ్ అన్నారు, చదువు లేదన్నారు. కానీ ఇంతమంది కొరియోగ్రాఫర్లు ఉన్న వెతుక్కుంటూ జానీ మాస్టర్ దగ్గరికి నేషనల్ అవార్డు వచ్చింది. బట్ దీన్ని మనం ఎలా చూడొచ్చు? స్టడీస్ ఇవన్నీ డాన్స్కి సంబంధం లేదండి అస్సలు. అసలు స్టడీస్కి వేరే యాక్టివిటీస్కి, అంటే డాన్స్ అనేది ఒక ఆర్ట్, అది అందరికీ రాదు. మాస్టర్ అది చిన్నప్పుడు స్టేజ్ షోస్ నుంచి స్టార్ట్ చేసి ఈరోజు ఇంతవరకు ఏదో ఒక కొన్ని డేట్స్ లేక ఆగిపోయిన రోజులు కూడా ఉన్నాయి. దానికి ఇది ఇంకా హ్యాపీ. అంటే జానీ మాస్టర్ కావాలి అని అంటే జానీ మాస్టర్ కావాలి అని ఆ డేట్స్ కూడా పోస్ట్పోన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అవును మేడం. యా. బట్ ఇంట్లో మీతో ఎలా ఉంటారు మేడం జానీ మాస్టర్ గారు? మాకు కొంచెం టైం తక్కువే ఉంటుంది, అంటే రియల్గా చెప్పాలని అంటే. కానీ ఉన్న టైంలో ది బెస్ట్ టైం ఇవ్వడానికే ట్రై చేస్తారు. ఎంత రిహార్సల్స్ ఉన్నా పాపం నైట్ ఇంటికి వచ్చేస్తారు, మ్యాక్స్ ట్రై చేస్తారు 10:30, 11 లోపు. ఈ మధ్య అయితే ఇంకా ఎక్కువ రావడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఎంత బిజీ అవుతుంటే అంత రావడానికే ట్రై చేస్తున్నారు తప్ప. సో ఆ ట్రై చేసే దానిలోనే నాకు హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, ట్రై చేస్తున్నారు అట్లీస్ట్. చాలామంది ఏంటి నేను లేట్ వచ్చాను, ఏంటి ఇప్పుడు నాకు పని ఉంది అని అంటారు. సో మాస్టర్ అలా కాదు. నేను ఏదైనా అలిగి కూర్చున్నా వచ్చి సారీ 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 అని 10 సార్లు చెప్తారు. మా పాప కూడా చెప్తుంది, మమ్మీ సారీ చెప్పారు కదా మమ్మీ, వదిలేసే మమ్మీ, యాక్సెప్ట్ చేయ మమ్మీ అని అంటుంది. సో అది అంటే పిల్లలకు కూడా బాండింగ్ తెలియాలండి. అంటే ఇప్పుడు పేరెంట్స్ కూడా చాలామంది, అంటే నా దృష్టిలో ఇది నా పర్సనల్గా చెప్తున్నాను, అంటే ఒపీనియన్ అంతే. చాలామంది భార్యాభర్తలు కొట్టుకోకూడదు పిల్లల ముందు అని ఇప్పుడు ఈ మధ్య చాలా రీల్స్ వస్తున్నాయి. అఫ్ కోర్స్ అంటే బూతులు మాట్లాడడం ఇలాంటివి కాకుండా ఏదైనా ఒక గొడవ జరిగినప్పుడు బయటికి వెళ్ళిపోతే ఆ గొడవ సాల్వ్ ఎలా అయిందనేది పిల్లలకి తెలియట్లా. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఒక గొడవ జరుగుతుంది, అప్పుడు పిల్లల ముందు గొడవ పడుతున్నారు, దాన్ని మళ్ళీ ఎలా కలిసారు అది కూడా తెలియాలి. అప్పుడే ఓకే ఎలా అప్రోచ్ అయ్యారు, ఎవరు కన్విన్స్ అయ్యారు అనేది కూడా పిల్లలకి తెలియాలి. అది గొడవ మరికి ఆగిపోకుండా ఆగిపోకుండా దాని తర్వాత ఎలా కలిసారు, ఓకే ఎవరు తప్పు తెలుసుకున్నారా, రియలైజ్ అయ్యారా, లేదా క్షమించారా, వాళ్ళు రేపు పెద్దయిన తర్వాత వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలనేది, అంటే ఒకరినొకరు పేరెంట్స్ని చూసే కదా నేర్చుకుంటారు. చిన్న చిన్న గొడవలన్నీ వస్తుంటాయండి. అంటే మరీ హైగా కాకుండా చిన్న చిన్న ఉన్నప్పుడు కామన్, ఇట్స్ ఓకే. వాళ్ళు కూడా చూసి ఇవి పడకూడదు అని కూడా నేర్చుకుంటారు కదా. ఓకే. జానీ మాస్టర్ గారి చుట్టూ చాలా మంచి వైబ్రేషన్స్ ఉన్నాయి. అండ్ ఏపీలో కళ్యాణ్ గారి సక్సెస్ కానివ్వచ్చు, ఇప్పుడు నేషనల్ అవార్డు కానివ్వచ్చు. బట్ మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇండస్ట్రీ అనేది ఒక సెన్సిటివ్, ఒక పువ్వు లాంటిది. అండ్ మీరు అంటే అన్నా అనకపోయినా అంటే పాలిటిక్స్ అనేది కొద్దిగా నెగిటివ్నే ఉంటుంది. బట్ జానీ మాస్టర్ గారు వెళ్తున్నప్పుడు మీ మీ ఒపీనియన్ ఏంటి? మీరేమన్నారు? నేను వెళ్ళమనే చెప్పాను. ఏదన్నా ఒకటి వెళ్తుంటే ఫస్ట్ అది కరెక్ట్ కాకపోతే వద్దంటాను. కానీ పాలిటిక్స్ అనేవి చాలామంది వద్దంటారు. కానీ నేను మాస్టర్కి ఎంకరేజ్ చేశాను. ఫస్ట్ చెప్పగానే నో అని ఎప్పుడు నా నోట్లో నుంచి రాలేదు, ప్రొసీడ్ అనే చెప్పాను. అందులో పవన్ సార్కి జనసేన పార్టీ కంటే
ఆబ్వియస్లీ ఆయన లెటర్ పెట్టిన తర్వాత ఆయన 2 లెటర్స్ పోస్ట్ చేశారు. 2 లెటర్స్, ఫస్ట్ లెటర్లో జానీ మాస్టర్ పేరు లేదు. నేను చూసాను, చూసి ఏంటి ఇందులో జానీ మాస్టర్ పేరు లేదు, అంటే అందరూ వచ్చిన వాళ్ళందరూ లిస్ట్ ఉంది కానీ మాస్టర్ పేరు లేదు. అదేంటది అంటే మర్చిపోయారా అంటే ఆయన బిజీ ఉన్నదానికి అనుకొని చూస్తే సెకండ్ లెటర్లో స్పెషల్గా ఈయన ఒక్కరి గురించి ఒక లెటర్ రాశారు. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే పవన్ కళ్యాణ్ సార్ ఊరికే ఏది చేయరు, ఒక రీజన్ ఉంటుంది ఏం చేసినా అని అర్థమైంది. అండ్ తమిళ్ సినిమాకి అయితే నేషనల్ అవార్డు వచ్చింది. ఓకే, ధనుష్ గారిది, నిత్య మీనన్ గారు చాలా బాగుంటుంది సాంగ్. బట్ మీ ఫేవరెట్ ఏంటి? మన జానీ మాస్టర్ గారు చేసిన అంటే కొరియోగ్రాఫ్ సాంగ్స్లో మీ ఫేవరెట్ ఏంటి? నాకు ఆయన ఏ సాంగ్ చేసినా అది బాగానే ఉంటుందండి. ఓకే, అంటే ఏదో ఒక స్పెషల్గా ఇది ఏం లేదు నిజంగా, అంటే నేను టు బి ఫ్రాంక్ ఏదైనా నేను ఓపెన్గా చెప్పేస్తా, ఈ సాంగ్ బాగుంది ఆ సాంగ్ బాగాలేదు ఏం లేదు. నాకు ఏ సాంగ్కి ఆ సాంగ్ ది బెస్ట్ అని నేను ఫీల్ అవుతా. ఏదైనా బాగాలేకపోతే చెప్పేస్తాను ఇది బాగాలేదు ఇది బాగుంది అని మాట్లాడుకుంటాం. సో ఆయన చేసిన అన్ని సాంగ్స్ నాకు ది బెస్ట్ సాంగ్స్ అని చెప్తాను. అంటే పర్టికులర్గా ఒకటి అని నాకు ఎప్పుడు, అంటే మీరు అడిగిన తర్వాత కూడా నేను ఆలోచించలేదు ఏది అని అనేది. సో అని నాకు నచ్చుతాయి. ఓకే. అండ్ మన తెలుగు ప్రేక్షకులు కావచ్చు, కళ్యాణ్ గారు కావచ్చు, మొత్తానికి అంటే జానీ మాస్టర్ గారిని సపోర్ట్ చేసిన మొత్తానికి మీరు ఏం చెప్తారు? అంటే పార్టీ పరంగానా లేకపోతే పార్టీ పరంగా జస్ట్ అంటే ఇలా సపోర్ట్ చేస్తారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ప్రొడ్యూసర్కి థ్యాంక్స్ నమ్మి ఇచ్చినందుకు. తర్వాత డైరెక్టర్కి, హీరో హీరోయిన్కి ఇద్దరు సపోర్ట్ చేయాలి. తర్వాత అసిస్టెంట్స్కి. తర్వాత చెప్పాలంటే ప్రేక్షకులకి. వాళ్ళు ప్రొడ్యూసర్ ఎంత పెట్టి సినిమా తీసినా చూడాల్సిందే జనాలే. సో ప్రేక్షకులు లేకపోతే ఈరోజు స్థాయి అనేది ఉండదు ఎవరికి. సో ఆడియన్స్, చూసే ఆడియన్స్ డబ్బులు పెట్టి వాళ్ళు సొంతంగా కష్టార్జితాన్ని ఒక సినిమా కోసం పెట్టి చూస్తేనే అది హిట్ ఆఫ్ ఫ్లాప్ అని తెలుస్తుంది. సో వాళ్ళకి తెలుసు ఏది హిట్ చేయాలి ఏది ఫ్లాప్ చేయాలని. సో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ అన్ని మూవీస్ని ఆదరిస్తున్నారు. సో ప్రేక్షకులకి నేను ఎక్కువ థ్యాంక్స్ చెప్తాను. లాస్ట్ క్వశ్చన్. అండ్ అంటే జానీ మాస్టర్ గారిది, మన ఎన్టీఆర్ గారిది ఆ మ్యాన్ ఆఫ్ మాస్ అనేది ఎప్పటి నుంచో సాంగ్స్లో చూస్తున్నాము. ఎప్పుడైనా మాట్లాడారా ఎన్టీఆర్ గురించి, ఆయన మాస్ గురించి? అది మన సాంగ్ టెంపర్ సాంగ్ చేశారు కదా అప్పుడు. తర్వాత దాని తర్వాత లవ్ దెబ్బ సాంగ్ ఉంది, నాన్నకు ప్రేమతో. అప్పుడు మేమందరం వెళ్ళి కలిసాం సార్ని, మాట్లాడాము. రీసెంట్గా అంటే నాకు చెప్పారు ఫ్యామిలీతో కలిసి ఒకసారి భోజనం చేద్దాం అని కూడా చెప్పానన్నారు. సో వెయిటింగ్ అంతే. ఓకే. అట్ సేమ్ టైం మీకు అది నేషనల్ అవార్డే కదా, ఆస్కార్ కూడా జానీ మాస్టర్ వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఆల్ ద బెస్ట్ అండి.